మెగా లాంచ్ T20. ఇది సార్ మా బ్రాండ్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్లు అందరూ ఒకే సీజన్ లో ఉంటే ఈ వారం నుంచి వస్తున్నాం, బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ తెస్తున్నాం. ఒక కింగ్ సైజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు మీరు. సినిమాలో పూరి జగన్నాథ్ గారు రవితేజ గారి కాంబినేషన్ ఎలా ఉంటుందో, ఒక ప్రభాస్ గారు రాజమౌళి గారి కాంబినేషన్ ఎలా ఉంటుందో ఆ లెవెల్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఆదిగాడు బయటికి వస్తే చాలు సార్, సందుల్లో, పార్కుల్లో, రెస్టారెంట్లో ఎక్కడ పడితే అక్కడ అనుమానంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడుచుకుంటూ వస్తున్నాను సార్ నేను. అరే ఇదే డి షోలో కంటెస్టెంట్లు బాగా పర్ఫామ్ చేస్తే దగ్గరికి పిలిచి బొగ్గల కొరికే పూర్ణాన్ని చూసి మనం ఏం నేర్చుకున్నాం సార్? హగ్గులిచ్చే ప్రియమని చూసి మనం ఏం నేర్చుకున్నాం సార్? బొగ్గలు కొరకటం, హగ్గులు మారాలి సార్, ఈ పద్ధతి మారాలి సార్. మార్పు అంటే ఏదో అమ్మాయి ఆకాశం నుంచి ఊడిపడక్కర్లేదు సార్, ఇక్కడే ఎక్కడో ఉంటా చూడండి సార్. రెజీనా బిజీనా? షోకి చాలా అందం పెరగాలని నన్ను పెట్టేశారు. షో కొంచెం హైట్ లో ఉండాలని మిమ్మల్ని పెట్టారు. షోకి కొంచెం వెయిట్ ఉండాలని ఈ వెయిట్ ఉన్న ఈ పొట్టోడని పెట్టేశారు. నేనుండగా నువ్వెందుకురా ఇక్కడ? ఇంతవరకు నువ్వు చేసింది మొత్తం బొక్క. ఆపవే గుంటనక్క. ఆ ఫుట్ వర్క్ ఏంటి? ఓ మై గాడ్. మీ మాస్ కి క్లాస్ నేను ఫ్యాన్ అయిపోయాను ఆల్రెడీ. స్టైల్ గా వాటర్ ఎలా తాగాలని జతిన్ చూపించింది. జతిన్ నా టీమ్ కి రావాలి, నాకే కావాలి. స్టైల్ గా వాటర్ తాగడమే చూసావు, క్వార్టర్ తాగడం చూస్తావా? ఏంటి మమ్మీ ఎవడీడు? వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను. ఏది ఒకసారి మామయ్యాను. నాకు కూడా ఒక పేరు వచ్చింది. అదేంటి చెప్పు? ఆదిగడ్డ. ఏంది ఇదే? అదే ఆదిగడ్డ కాదమ్మా, అడ్డగాడిద. అందాల ఆకాశమంతా ఆడిందే బొమ్మ, ఆగే ఉన్ని జో కొట్టే రాగం వినుకోవే బొమ్మ. చాలా యూనిక్ స్టైల్, లారెన్స్ మాస్టర్ ని చూస్తున్నట్లే ఉంటది. నీ డాన్స్ తో మా హార్ట్స్ ని ఒక దొంగలాగా దోచుకున్నాం. మణికంఠకి గుమ్ముడికైతే దృష్టి తీసేస్తాను. మీరు ఇప్పుడు తెలంగాణ కిమ్ కర్దాషియన్. దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి. I swear so hot. Oh my god. అండి ఒకే కదని పీకేస్తే ఎక్కువ కోసేస్తానండి. ఇది కోసిన కోయించుకుని చచ్చిపోతారా? కండక్టర్ ఝాన్సీ ఇక్కడ. చాలా సెక్సీగా అనిపించింది. That's our powerhouse transformer pulsar bike Jhansi for you guys. నా
కొడుకు జామి రమేష్ ని 7th క్లాస్ నుంచి 10th వరకు, ఇంటర్ వరకు, డిగ్రీ వరకు, MBA వరకు, LLB వరకు ఈ రోజుని ఈ కూతురు చదివించింది ఆ కొడుకుని. నా కుటుంబం ఎంత మంది ఉన్నా సరే నాకు ఎవ్వరూ చూడలేదు, నా కూతురు నన్ను చూసింది. సూపర్. యుద్ధానికి సిద్ధం కండి, సమర శంఖం నేను పూరిస్తాను. రాఘవ గారు అయితే మా ఫ్రెండ్ సార్, ఎందుకంటే సేమ్ ఏజ్ కాబట్టి. చెప్పమ్మా, ఈ స్కిట్ ఎలా అనిపించింది? బాగుంది. ఏం నచ్చింది? నా కూతురు. ఏమైందిరా? అమ్మ ఫోటోనా? నీ అమ్మ కాదురా, నా అమ్మ, నా ఒక్కడికే అమ్మ. తమ్ముడు ఏరా సూర్యుడు, వచ్చి బండెక్కు. లేదన్నా, నేను రానన్నా. వచ్చి బండెక్కరా. వచ్చి బండెక్కు. రామ్ ప్రసాద్ కిరాణా షాప్. చింతపండు ఉందా? కేజీ 50 రూపాయలు. 10 కేజీలు ఎంత? 500. నీకు కాబట్టి 50 తగ్గించి 450కి ఇస్తా. ఒకరు అది కూడా 50. 10 కేజీలు 500, నీకు 450కి ఇస్తా. ఈ మూడాట్ల మీద 50 తగ్గించా కదా. ఆ 150 ఎలాగిచ్చే చెప్తాను. హై జంప్ లో బంగారు పథకం పోగొట్టుకున్న యువతి. మరి మెడలో బంగారు పథకం వేసుకుని 5 జంపులు చేస్తే పథకం పోకుండా ఎలా ఉంటది? ఈ అల్లం ఎంత దరిద్రంగా ఉంది, చెడిపోయిందా ఇది? ఏమయ్యా, మీ ఆవిడ 6 గంటలు రావాల్సింది 7 గంటల బస్సుకు వచ్చినట్టుంది. అవును, వచ్చింది. అదే బస్సుకి పక్కింటి రమేష్ గారు కూడా వచ్చినట్టున్నాడు. అవును, వచ్చాడు. ఇప్పుడు ఏంటి? నీకేం బాధ అనిపిస్తలేదా? నాకెందుకయ్యా బాధ? సర్లే, అల్లం చెడిపోతే బాధ ఎత్తది గానీ. ఇడ్లీ రవి ఏమద్దు, ఆయనకు కావాల్సిన గోధుమ రవి అయ్యా. అమ్మా, ఆయన చెప్తున్నాడు కదా, అదే తీసుకోపోని. సరే తిండ్రి. అంటే మొగుడు చెప్తే ఇనవు గానీ నువ్వు ఆడు చెప్తే ఇంటవా? ఇది అయిపోయింది ఈ రోజు. నాకు ఒక మంచి సబ్బు వేయబ్బా. సబ్బు 6 నెలలు వాడినా అరగకుండా ఉండాలి. 6 నెలలు అయినా అరగకుండా ఉండాలి. సొబ్బు అనుకున్నా నువ్వు అనుకున్నా. మావయ్య, నేను మీ అమ్మాయిని ప్రేమించాను. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా. నీకెవరు ఇచ్చేది? పోరం పోకో. థ్యాంక్స్ అండి. నేను ఇప్పుడు వచ్చి తిట్టలేని తిట్టు మీరు తిట్టారు. మీ అమ్మాయికి ఏ లోటు లేకుండా పువ్వులో పెట్టి చూసుకుంటా. బయటికి పోరా గాడిద కొడక. థ్యాంక్స్ అండి. ఎందుకు? ఇప్పటికి వచ్చి మా నాన్న ఎప్పుడు తిట్టలేదు. కొత్త కారు. మరి సీట్ ఏంటి ఇంత చిన్నగా ఊగుతూ ఉంది? నువ్వు కూర్చుంది సీట్ మీద కాదు, గేర్ రాడ్ మీద. ఇదిగో అబ్బాయి, ఆడెవడో ఏంది అంత పైన ఇట్టాడు లైట్ హౌస్ అక్కడ పైన పెట్టాడు. కిందన పెడితే బల్బులు పట్టుకుపోతున్నారంట. ఈయనే మా గురువు గారు మీ మామగారు అనుకుంటా. ఏమిట్రా భలే ఉంది. ఏమిటండి మరి మగ పిల్లవాడికి ఏమన్నా రింగ్ ఏమన్నా పెడతారా? ఎందుకు పెట్టారు గురువు గారు? మీ 4 ఏళ్ళు తీసుకెళ్లి ఈ రింగులో నెత్తిలో పెట్టండి. ఆ రింగులని మీకే. బాబు హరిహర వీరమల్ల ఏంటండి? గడియారంలో ముళ్ళంతుంటేనా? నీలోకి దయ్యం వెళ్ళిపోయింది. అదిగో దయ్యం. వంటగదిలోకి పరిగెట్టు. నిమ్మకాయ తీసుకున్నా. గ్లాసులో పిండా త్వరగా తీసుకురా. గొంతు ఎండిగిపోతుంది. దయ్యం పోయింది. నీలోకి దయ్యం వచ్చింది. యాక్టింగ్ లో ఏమైనా తేడా ఉందా? దాన్ని రెచ్చగొడితే వాటి రెచ్చగొట్టాడు. ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ ఇది.
గదదా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఎల్లమ్మ సినిమా అమ్మవారి సినిమా కాబట్టి బోనాల పండుగ చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. ఆ బోనాల పండుగ గ్రాండ్ సక్సెస్ చేయాలరా మీరు. Welcome Vijay sir. Welcome to Sridevi Drama Company. You didn't train me in Telugu? I didn't train you in Telugu. మా రష్మి గారు తెలుగు మీకు నేర్పించి మీరు మాట్లాడాలని ఆశపడుతున్నారా? Are you going to teach me anything about romance today? బోనాల పండగ జాతర అంతా చూపించేశారు. మీ కోరిక తీరుతుందో లేదో అని తెలుసుకోవడానికి మీకు 3 ఛాన్సెస్ ఇస్తున్నాము. అక్కడ మేము బ్యాంగిల్స్ పెట్టాము. ఆ బ్యాంగిల్స్ ఈ సోలం మీద వేయడానికి ట్రై చేయాలి. పగిలిపోయింది. ఈ స్టేజ్ ఇంకా చాలా మందికి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. పిచ్చగాడిగా మారాను. ఇప్పుడేంటి సార్ మీరు ఎప్పుడు ఇల్లు కొన్నప్పుడే మారారు? అబ్బా చాలా బాగుందండి. తర్వాత తాగుతాను సార్. అమ్మ కనీసం ఒక ముద్దన్నా. చిపోరా అమ్మ ఒక ముద్దన్నా. చిపో. ఎవడు అడిగాను నిన్ను? దీన్ని అడిగితే చెప్పండి కొద్దిగా బిలో యావరేజ్. దీన్ని అడిగే అంది ఓకే. వీళ్ళిద్దరికంటే పెద్ద బాగోవు. జగజ్జనని లోకమాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ శాంభవి చెలుమా ఉరాలయలు ఉన్నది. ఇలవాడ పట్టణానికి వచ్చింది కొడుకా నేను పోతున్నరా అని ఆ కన్న తల్లి రేణుక ఎల్లమ్మ లందాలో పాల దుంకుతున్నది. బోనాల పండగ అంటే ఇలా ఉండాలి అని జరిపించారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. కొంచెం మాకేమైనా చెప్తారా ఆ క్యూట్ లవ్ స్టోరీ గురించి? ఏం లేదు, లాక్డౌన్ ఎఫెక్ట్ మేడం అంతే. లాక్డౌన్ ఎఫెక్టా? కుచ్చి పడేద్దాం ఎవడట్ట వస్తాడో చూద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్ విరగమరగ చేద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్ విరగమరగ చేద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్ విరగమరగ చేద్దాం. శనగపిండి ఏదైతే ఉందో నూనెలో పడితేనే గానీ పరిపక్వత చెందనట్టు పిల్లలు కూడా ఇంటర్మీడియట్ లోకి వెళ్తేనే గానీ పరిపక్వతకి రారు అని మా రైటర్ రాసిచ్చాడు. హరియానా తింటున్నావా బజ్జీలు? అవి నువ్వే బజ్జీలా ఉన్నావు. అంటే అంత హాట్గా ఉన్నానా? భూమికి జానలు లేవు ఏంటి నీ ఏదో కాన్ఫిడెన్స్? చాందని సందీప్ కి తినిపించు. కాదు అలా కాదు. తినండి, ఇద్దరు తినండి. మా ఎపిసోడ్ కి తగ్గట్టుగానే మీరు ఆలోచిస్తున్నారు. మా డైరెక్టర్ మీరు ఫ్రెండ్సా? మీరు నేను ఫ్రెండ్స్. అంటుకో
కష్టపడి నా లైఫ్ లో డిఏబిఎఫ్ చేశాను నేను ఏంటది? డిగ్రీ అప్లైడ్ బట్ ఫెయిల్డ్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. వాట్ అబౌట్ యు రోషన్? నీ ఇంటర్మీడియట్ అంటే మోస్ట్ రీసెంట్ కదా? నాది యాక్చువల్లీ అంతా షూటింగ్స్ లోనే అయిపోయింది అక్క. కథలు ఎన్నో చెప్పారు మీ టీమ్ లో నుంచి ఇద్దరే రావాలి, ఒకళ్ళు అక్కడే ఉండాలి. అంతేరా, అంతే. నేను వదిలేసే వస్తారు వాళ్ళు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడానికి మీకు 90 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. చెయ్యి వదలవా. నాకు కొత్తగా ఉంది ప్లీజ్. మ్యారేజ్ అయ్యి 1 year అవుతుందా? 6 months. 6 months కదా. కొంచెం అలా దూరం వెళ్ళగానే ఇలా లాగేసింది పక్కకి. అదే ఇంకో 6 years అవుతే ఇలా నెడతారు అనమాట పక్కకి. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నాగామి. గోపి రాధా నీ నీడ నా మీద పడి చక్కిలి గింతలు పెడుతుంది. నీ కలువ కళ్ళు నా మనసులో చేరి గిలిగింతలు పెడుతున్నాయి. అవునా గోపి? నావి కలువ కళ్ళ. ఒక్క పాట. ఏ పాట గోపి? నా కోసం ఒక్క పాట. 10 రూపాయలు ఖైదు. ఏమండి మీరు తాగారా? నా మీద ఒట్టేయండి మీరు ఇంకా తాగదని. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. పాపం జై అన్ని పెట్టాడు, లాస్ట్ లో ఒక తన్నుదన్నాడు. ఓకే రెడీ 1 మేడం 2 ఎవరది? ఈ ఏజ్ లో అవసరమా మనకి? ఓ yes. గుడ్ జాబ్. తాగాడు. సుమా అడ్డ ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మీ టీవీలో.